హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మిరా అసెట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మిరా అసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఫండ్ ఆఫ్ ఫండ్ లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో మనం అసలు నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, ఈ ఇండెక్స్ హిస్టారికల్గా ఎలా రిటర్న్స్ ఇచ్చింది, నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఈ ఇండెక్స్ ఒక రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఈ ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఈ ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎన్ని ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యాజ్ అ ఇండెక్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనే డిసిజన్కి రావాలి అంటే వేరే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఎలా రిటర్న్స్ ఇచ్చాయో మనకు తెలియాలి. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఇండెక్స్ ఇండియాలో ఉన్న టాప్ 251 నుంచి 500 స్టాక్స్లో బెస్ట్ 100 స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ 100 స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసే క్రైటీరియా ఏంటి అంటే ఒకటి మొమెంటమ్ స్కోర్ అండ్ ఇంకొకటి క్వాలిటీ స్కోర్. మొమెంటమ్ స్కోర్ అంటే ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 6 మంత్స్ అండ్ లాస్ట్ 12 మంత్స్లో తక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయో ఆ స్టాక్స్ని ఫిల్టర్ చేస్తారు. అండ్ దీంతోపాటు క్వాలిటీ స్కోర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. స్టాక్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ రేషియో అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్, ఈ 3 పారామీటర్స్ ఏ స్టాక్స్కి అయితే బాగున్నాయో ఆ స్టాక్స్ని ఫిల్టర్ చేస్తారు. సో ఫైనల్గా మొమెంటమ్ స్కోర్కి 50% వెయిటేజ్ ఇస్తారు, క్వాలిటీ స్కోర్కి 50% వెయిటేజ్ ఇస్తారు. సో టోటల్గా 100 స్టాక్స్లో 50% క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి అండ్ 50% మొమెంటమ్ స్టాక్స్ ఉంటాయి. అండ్ ఈ ఇండెక్స్ని ఎవ్రీ 6 మంత్స్కి రీబ్యాలెన్స్ చేస్తారు. సో ఏ స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఆ స్టాక్స్ యాడ్ అవుతాయి, ఉన్న స్టాక్స్లో ఏ స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ ఇవ్వలేదో అవి రిమూవ్ చేస్తారు. అండ్ ఏ స్టాక్లో కూడా మోర్ దెన్ 3% అలొకేషన్ అయితే ఉండదు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE మేనేజ్ చేస్తుంది. మొమెంటమ్ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడం, క్వాలిటీ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడం, రీబ్యాలెన్సింగ్ చేయడం ఇవన్నీ NSE చేస్తుంది. అండ్ NSE వాళ్ళు ఈ మొమెంటమ్ స్కోర్ అండ్ క్వాలిటీ స్కోర్తో పిక్ చేసిన స్టాక్స్ ప్రీవియస్గా ఎలా రిటర్న్స్ ఇచ్చాయి అని 2005 నుంచి డేటా ట్రాక్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఆ డేటా తీసుకొని ఈ ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్, ఈ ఇండెక్స్ ఒక రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ మనం యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్ 66% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 69.13% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో క్వాలిటీ ఫండ్ 31.09% రిటర్న్స్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30.66% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ 28.37% రిటర్న్స్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 26.22% రిటర్న్స్ ఇచ్చింది. 7 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ 21% రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17% రిటర్న్స్ ఇచ్చింది. 10 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ 25% రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ 21% రిటర్న్స్ ఇచ్చింది. 12 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ 24% రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ 17% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 15 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ 28% రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 20% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే క్వాలిటీ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ రిటర్న్స్ కూడా కాన్స్టాంట్గా అబౌవ్ 20% ఉన్నాయి కంపేర్ టు స్మాల్ క్యాప్ ఇండెక్స్. అలాగే 2005 నుంచి 2024 వరకు క్వాలిటీ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ యొక్క రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 27.9% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 181.65% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -67% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 20.7% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 175% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -69% లాస్ వచ్చేది. సో 1 ఇయర్ టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్వాలిటీ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది, లాస్ ఎక్కువ ఇచ్చింది అండ్ రిటర్న్స్ తక్కువ ఇచ్చింది. కానీ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ తక్కువ లాస్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్. కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్కి తక్కువ ఉంది కంపేర్ టు క్వాలిటీ ఇండెక్స్ ఫండ్. అంటే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అని కంపేర్ టు స్మాల్ క్యాప్ ఇండెక్స్. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 100 డేస్ 83 డేస్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది 1 ఇయర్ టైం పీరియడ్కి. సిమిలర్లీ 2005 నుంచి 2024 వరకు ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి, 5 ఇయర్స్ టైం పీరియడ్కి, 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ 2 ఇండెక్స్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చేవి అని మనం చూసినట్టయితే
పర్ఫార్మెన్స్ సిమిలర్గా ఉంది. ఎప్పుడూ కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ కంటే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. మార్కెట్ ఫాలో అయినప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎక్కువ ఫాలో అయింది. అలాగే మార్కెట్ బాగున్నప్పుడు క్వాలిటీ ఇండెక్స్ ఫండే ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో 1 ఇయర్ టైం పీరియడ్కి, 3 ఇయర్స్ టైం పీరియడ్కి, 5 ఇయర్స్ టైం పీరియడ్కి, 10 ఇయర్స్ టైం పీరియడ్కి యావరేజ్ కానీ చూసినట్టయితే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కి యావరేజ్ మోర్ దెన్ 20% ఉంది. కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్కి యావరేజ్ 12 to 14% ఉంది లాంగ్ టైం పీరియడ్లో. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే షార్ట్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉన్నా సరే లాంగ్ టైం పీరియడ్లో 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో కంపేర్ టు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కే స్టాండర్డ్ డీవియేషన్ కూడా తక్కువ ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ కంటే తక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 5 ఇయర్స్ టైం పీరియడ్కి, 10 ఇయర్స్ టైం పీరియడ్కి 100 out of 100 ఉంది. అంటే 5 ఇయర్స్ టైం పీరియడ్కి కానీ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీడే మీకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్సే వస్తాయి అని. సో రోలింగ్ రిటర్న్స్ అండ్ యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది దట్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది, అది కూడా తక్కువ రిస్క్ తీసుకొని మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. కానీ ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనే కన్క్లూజన్కి వెళ్ళే ముందు మనం ఇంకో పారామీటర్ కూడా చూద్దాం. ఇది 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ గ్రాఫ్. అంటే ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే రిటర్న్స్ ఎలా ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. యూజువల్గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కానీ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు చాలా మంచిగా రిటర్న్స్ ఇస్తాయి. 100% రిటర్న్స్ కూడా చాలా తక్కువ స్మాల్ క్యాప్ స్పేస్లో అంత బాగా రిటర్న్స్ ఇస్తాయి. అలాగే యాజ్ అ కేటగిరీ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కానీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ చాలా వాలటైల్గా ఉంటాయి. ఈ గ్రాఫ్ కానీ చూసినట్టయితే ఈవెన్ 5 ఇయర్స్ టైం పీరియడ్ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. 2013లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫాలో అయింది. సో ఆ టైంలో ఈవెన్ దో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 ఇయర్ రిటర్న్స్ నెగిటివ్గా ఉన్నాయి. సిమిలర్లీ 2020లో కోవిడ్ అప్పుడు మార్కెట్ ఫాలో అయింది. అగైన్ ఈవెన్ దో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ దో మీకు ఫస్ట్ 4 ఇయర్స్ మంచి రిటర్న్స్ వచ్చిన 5th ఇయర్ కానీ మార్కెట్ ఫాలో అయింది అంటే ఎంటైర్ ప్రాఫిట్ జీరో అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిటర్న్స్ కానీ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ ఉండేవి, కానీ మార్కెట్ ఫాలో వచ్చినప్పుడు ఎంటైర్ రిటర్న్స్ జీరో అయిపోయాయి. సో మీరు కానీ నిజంగా ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం 5 ఇయర్స్ టైం పీరియడ్కి 10 ఇయర్స్ టైం పీరియడ్కి అనుకుని ఇన్వెస్ట్ చేయొద్దు. మోర్ దెన్ 15 ఇయర్స్ టైం పీరియడ్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ని నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్తో కంపేర్ చేసి రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫైనల్గా ఏ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచిది అని డిసైడ్ చేద్దాం. 2005 నుంచి 2024 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ మైక్రో క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 25% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 202% రిటర్న్స్ వచ్చేవి, మినిమం -75% లాస్ వచ్చేది. క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ మనం ఆల్రెడీ చూసాం, కానీ ఇక్కడ అనాలిసిస్ కానీ చేసినట్టయితే మ్యాక్సిమం రిటర్న్స్ మైక్రో క్యాప్ ఇండెక్స్కి చాలా బాగున్నాయి, కానీ లాస్ కూడా ఎక్కువ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ కూడా మైక్రో క్యాప్ ఇండెక్స్కి ఎక్కువ ఉంది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే ఓన్లీ 53% ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్తో పర్ఫామ్ చేస్తే క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కి ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 83% ఉండేది, కానీ మైక్రో క్యాప్తో కంపేర్ చేస్తే ఓన్లీ 53% ఉంది. అగైన్ 3 ఇయర్స్ టైం పీరియడ్, 5 ఇయర్స్ టైం పీరియడ్, 10 ఇయర్స్ టైం పీరియడ్ ఒక రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే మ్యాక్సిమం రిటర్న్స్ మైక్రో క్యాప్ ఇండెక్స్కి చాలా బాగున్నాయి. 3 ఇయర్స్ టైం పీరియడ్ కానీ 5 ఇయర్స్ టైం పీరియడ్ కానీ 10 ఇయర్స్ టైం పీరియడ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. కానీ యావరేజ్ రిటర్న్స్ అండ్ మినిమం రిటర్న్స్ కంపేర్ టు మైక్రో క్యాప్ ఇండెక్స్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కే బాగున్నాయి. కానీ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ అయితే ఎప్పుడు కూడా 100 లేదు. లాంగ్ టైం పీరియడ్కి 83%, 90% ఉంది, కానీ 100% అయితే లేదు. సో దీని మీనింగ్ ఏంటి అంటే మైక్రో క్యాప్ ఇండెక్స్ని క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ మరీ అంత ఈజీగా అయితే ఓవర్ పర్ఫామ్ చేయలేకపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే మైక్రో క్యాప్ ఇండెక్స్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది క్వాలిటీ ఇండెక్స్ ఫండ్కి. సో ఇప్పుడు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మైక్రో క్యాప్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే ఇక్కడ మనం 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఏదైనా సరే లాంగ్ టర్మ్కే షార్ట్ టైం పీరియడ్కి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎందుకంటే ఈవెన్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి అయినా మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సెకండ్ థింగ్, క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ ఒక ఫార్ములా బేస్ మీద స్టాక్స్ని బై చేయడం, సెల్ చేయడం చేస్తుంది. బ్యాక్ టెస్టెడ్ డేటా ఎంత బాగున్నా సరే వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక ఈ కైండ్ ఆఫ్ ఫండ్స్లో రిటర్న్స్ రాకపోవడానికే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇవి స్లోగా పర్ఫామ్ చేస్తాయి. రిటర్న్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్సే టాప్లో ఉంటాయి.
కానీ రిటర్న్స్ ఇవ్వలేదా మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్సే బాటంలో ఉంటాయి. సో మీరు కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 100 ఇండెక్స్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దీనికి సపోర్టివ్గా అదర్ బెస్ట్ ఫండ్స్ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ దో ఈ ఫండ్ ఒకవేళ రిటర్న్స్ ఇవ్వకపోతే వేరే ఫండ్స్లో మీకు రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియో స్టేబుల్గా ప్రాపర్గా ఉంటుంది. కానీ మీరు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లో, పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతోపాటు ఈ ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే బెటర్ స్కిప్ చేయండి. ఎందుకంటే క్వాంట్ ఫండ్స్ కానీ, పీజీఐఎం ఇండియా ఫండ్స్ కానీ ఇవి షార్ట్ టైంకే పర్ఫామ్ చేస్తాయి. లాంగ్ టైంలో పర్ఫామ్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 5 years తర్వాత క్వాలిటీ ఫండ్ కూడా రిటర్న్స్ ఇవ్వట్లేదు అండ్ దీంతోపాటు అదర్ ఫండ్స్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అంటే ఎంటైర్ పోర్ట్ఫోలియో కొలాప్స్ అయిపోతుంది. అలాంటి కేసులో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బట్ మీ దగ్గర కన్సిస్టెంట్ ఫండ్స్ ఉన్నాయంటే మాత్రం అలాంటి కేసులో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో క్వాలిటీ ఫండ్లో మీకు రిటర్న్స్ రాకపోయినా అదర్ ఫండ్స్లో మీకు రిటర్న్స్ వస్తాయి అండ్ సూన్ ఆర్ లేటర్ క్వాలిటీ ఫండ్స్ కూడా రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇంకా బాగా కనిపిస్తుంది. సో క్వాలిటీ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రిమైనింగ్ ఫండ్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు కానీ మైక్రోక్యాప్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే బెటర్ క్వాలిటీ ఫండ్ని స్కిప్ చేయండి. ఎందుకంటే మైక్రోక్యాప్ ఇండెక్స్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ రిటర్న్స్ రావచ్చు. సో ఆల్రెడీ మైక్రోక్యాప్ ఇండెక్స్ ఉంటే ఈ ఫండ్ అయితే అవసరం లేదు. అండ్ మీరు కానీ కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఇంక్లూడింగ్ మొమెంటమ్ ఫండ్స్ అండ్ క్వాలిటీ ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో యాజ్ పర్ మీ ఏజ్, మీ రిస్క్ ప్రొఫైల్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ ఫండ్స్ ఆటోమేటిక్గా రికమెండ్ అవుతాయి అండ్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా మీకు ఆటోమేటిక్గా అక్కడ రికమెండ్ అవుతుంది. దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.